ముందు ఇక్కడ రిపోర్ట్లో నెయ్యి అన్న పదార్థమే లేదు. గోల్మాల్ గోవింద బ్యాచ్ వాళ్ళందరూ కూర్చుని ఇష్టం వచ్చినట్టు చేశారు. వైవి సుబ్బారెడ్డి, చిన్నప్ప, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత అరాచకాలు జరిగినాయి. హిందువులు అనే వాళ్ళని కించెత్త భావం కింద చూసి నీచంగా బిహేవ్ చేశారు. ఆఖరికి వాళ్ళ జేబుల్లో చేసిన డబ్బులు కావు ఇవన్నీ కూడా భక్తులు ఇచ్చిన డొనేషన్. ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా మీకేంటి దోపిడీ? ఈ విషయం తప్పేంటి? అసలు జనాలందరూ ఆలోచించడం మానేశారు. ఏంటబ్బా ప్రక్షాళన దీక్ష పడ్డారని. అసలు వీళ్ళు చేసిన నాన్సెన్స్ ఎవరు అడగరేంటి? ఈరోజు బయటకు వస్తున్న వాస్తవాలు చూస్తుంటే తినటంలో ఒక రకంగా వింటాం చూసాం. ఇంత దరిద్రానికి దిగజారుతుందా? 60 లక్షల కిలోల నెయ్యి కల్తీ. 1 లీటర్ కల్తీ కూడా కావాల్సిన అవసరం లేదు అక్కడ. 60 లక్షల కిలోల లీటర్ల నెయ్యి కల్తీ. నిజంగా ఇదొక ప్రభుత్వమా? ఇదే ఇంకొక రిలీజన్ పైన ఈ దాడి ఇలాగే జరిగి ప్రసాదాల్లో కుంభకోణం చేసి బొక్కారు అని తెలిస్తే ఈ పాటికి ఎక్కడుండేవాళ్ళు? హిందువుల పైన దాడి చేయటం ఈజీ అయిపోయింది. పట్టు వస్త్రాలు సమర్పించడానికి జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా ఎందుకు రాడని అడిగితే కోపాలు వస్తాయి.